హలో వివోస్, నేను మీ జాకిర్ హుసేన్. సో రెగ్యులర్గా మనం ఒక రియల్ హీరోస్ని చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనం ఒక రియల్ హీరోని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. సో నా స్పెషల్ చిట్చాట్లో రియల్ హీరో అని ఎందుకన్నానంటే, సో ట్యాంక్ బండ్ శివ మనందరికీ తెలిసిందే కదా. సో ట్యాంక్ బండ్ శివ అనే కంటే కూడా ట్యాంక్ బండ్ హీరో అనొచ్చు అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా అంటే ట్యాంక్ బండ్ శివ అని ఎందుకు వచ్చిందంటే తనకి పేరు, ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి చాలా మంది సూసైడ్ చేసుకోవడం సో జరుగుతూ ఉండే అనమాట. సో అలాంటి వారిని అంటే కుళ్ళిపోయిన శవాలను కూడా అక్కడ ఎలాంటి అంటే నిర్మోహమాటం లేకుండా వాళ్ళని ఎంతో మంది వాళ్ళ శవాలని తీసి అట్లానే చనిపోతుంటే వాళ్ళని కాపాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఈరోజు మన చిట్ లో ట్యాంక్ బండ్ శివ తోటి ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. అలానే వాళ్ళ హోమ్ టూర్ కూడా చేసేద్దాం. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. సో హాయ్ అన్న, హాయ్, ఎలా ఉన్నారు ట్యాంక్ బండ్ శివ గారు? ఏంటి హెల్త్ ఏంటి, ఏమైంది? హెల్త్ ఏమైంది? ట్యాంక్ బండ్ లో అమ్మాయిని కాపాడి కింద పడ్డ బ్రదర్. అదే అదే నొప్పి. ఏమైందన్న? ఎట్లా అంటే ఎట్లా అయింది? అది మనం కాపాడి పోయినప్పుడు రాళ్ళ మీద పడ్డాం. తను హ్యాపీ, మనం హ్యాపీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, చాలా రోజుల తర్వాత కలిసాం మనం. థ్యాంక్ యూ. ఓకే, ఎట్లుందన్న? అంటే ఈ రోజు మనం ఒక స్మాల్ చిట్ చేద్దాం. దానికంటే కూడా ఫస్ట్ మీ ఇంటిని ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో మీ అభిమానులు కూడా చూస్తారు. కేటీఆర్ గారిది అది అంతా. ఓకే, సో కేటీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమా? ఓకే, ఏంటని ఇక్కడ ఈ అవార్డ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఏంటి వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు కనిపిస్తుంది? ఇదంతా నా కష్టం, నేను చేస్తున్న కష్టానికి నా ప్రతిఫలం ఇదంతా. ఇదంతా మీ కష్టమేనంటారా? మామూలుగా ఇదంతా ఆక్టిఫైడ్ చేసేసింది కదా TV9. ఒకరొకరు ఒక్కో సంస్థ మనకి ఇచ్చిన అవార్డులు రివార్డులు. ఓకే, చాలా అంటే ఇక్కడ కష్టానికి తగ్గ ప్రతిఫలం. వాళ్ళు చూపించిన అభిమానం, మన దగ్గర చూపించిన ప్రతి ఒక్కటి ఏంటంటే డబ్బు కన్నా విలువ అనేది ఉంటది కదా. అవును, ఆ విలువలు ఈ రూపంలో మనకు కనబడుతున్నాయి. ఏంటది? ఇది కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. ఏంటిది? TV9. ఇదేంటి TV9? ఎస్. ఓకే, నవనక్షత్ర అది 2022 TV9 లో వచ్చింది. ఓకే ఓకే అన్న, ఈ రోజు అయితే మీతో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో సో చూసారు కదా గాయస్. సో అన్నతోటి అయితే ఈరోజు ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. సో ఇప్పుడు కూడా హెల్త్ ఇష్యూ అంట. రీసెంట్ గా మనం ట్యాంక్ బండ్ లో చూసుకోవచ్చు. సో అక్కడ ఒక చిన్న సూసైడ్ జరిగితే ఒక పర్సన్ ని కాపాడబోయి చిన్న ఫ్రాక్చర్ అయినట్టుంది అన్న. యాక్చువల్లీ మన కోసమే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ఇప్పుడు వస్తే సడన్ గా వస్తే ఓకే అనేసాడు. సో థ్యాంక్స్ అన్న. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సో హలో అన్న, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, లైఫ్ ఎలా నడుస్తుంది? దేవుని దేవుని హ్యాపీ. ఓకే, ఏంటి రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ జరిగితే దాంట్లో ఏదో ఎక్కడో గావైనట్టుంది. చాలా నేను వచ్చినప్పుడు కూడా చాలా బాధగా బెడ్ మీద నుంచి లెగిస్తున్నారు. మనిషి అన్న దెబ్బలు తగులుతుంటాయి కదా, అది మన కష్టం అంతే. అది ఓకే, ఎట్లుందన్న? రీసెంట్ గా మనం చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో ఆ టైంలో మీరు లేనట్టున్నారు ఇక్కడ. లేకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదేమో నాకు తెలిసి. తను ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పడానికి ఏంటంటే చాలా మంది ఇదే నాకు క్వశ్చన్ చేస్తారు, ఏమని శివన్న ఇలా చెప్పి జనవరి రోజు ఇలా జరిగింది, కారణం ఏంటంటే సో ఆ రోజు అంటే నేను 15వ తారీఖు నాడు నేను తిరుపతి వెళ్ళిపోయినా. తిరుపతి వెళ్ళిన తెల్లారే 26 జనవరి అంటే నేను అనుకోకుండా పోవడం జరిగింది. మా బాబుని ఇద్దరం వెళ్ళాము. ఓకే, సో మార్నింగ్ ఉంటే మా ఫ్యామిలీ అందరూ నువ్వు ఉంటే బాగుండు, చాలా మంది కాల్ చేస్తారంటే అంటే ఫెస్టివల్ అంటే గొప్ప ఉంటుంది కదా. నాదేందో నాది సెంటిమెంట్. నేను టెంపుల్ వెళ్ళడంతో నాది వేరే వరకు. ఆ తర్వాత చెప్పిన నైట్ ఇట్లా బోర్డు యాక్సిడెంట్ అని చెప్పేసి సుమన్ టీ వాళ్ళకి కాల్ చేశారు. ఓకే, సుమన్ టీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా శివ గారు మీరు ఎక్కడ ఉన్నారో అని నిరుపమ మేడం అడిగింది నాకు. మేడం నేను తిరుపతిలో ఉన్నా మేడం అంటే ఫుల్గా నాకు డీటెయిల్ తెలియదు, ఏం జరిగింది నాకు తెలియదు. అక్కడ ప్రాబ్లం జరిగిందంటారు అంత సడన్ అలా ఎలా జరిగింది అంటే డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా. సో మేము పోవడం ఏంది, అది కావడం ఏంది, సో ఇది ఒక ప్లాన్ ఏమైనా జరిగిందా అన్నట్టుగా ప్రజల్లోకి వచ్చిన మాట అది. సో మేమేమనుకుంటామంటే ఆల్మోస్ట్ గజయితగాళ్ళు అంటేనే మేమే ఉండేది ఆ ఏరియాలో ఎక్కువ, మేమే ఉంటాం. సో జరిగిన తర్వాత కూడా మీరు ఉండాలి కదా అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు మాకు ఇవ్వలే. ఇలా చేస్తున్నాం కదా అని. ఎవ్రీ ఇయర్ ఎట్లా నడుస్తుందో ప్రతిరోజు అట్లా నడుస్తుంది. మేము అదే అంటే ప్రతి సంవత్సరం యాజ్ యూజువల్ గా ఎలా జరుగుతుందో అలానే ఇంకోటి ఏదో మాకు అంత రైట్స్ కూడా లేవు. ఓకే, అంటే మేము మామూలు కామన్ గా
ఒక పీపుల్ లాంటి అంటే ప్రతి ఒక్క దృష్టిలో ఏంటంటే గజ ఈతగాడు శివాల శివన్న ట్యాంక్ బండ్ పై ఉంటాడు. అంటే మనం మామూలు కామన్ మ్యాన్సే ఆడ. మేము ఉద్యోగస్తుల మీదనేమో ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది కావాలి, అక్కడ సిబ్బంది ఎంత ఉండాలి, అది అవసరమా కాదా, అక్కడ పోవచ్చా పోరాదా, అంటే పోతే ఎంత చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ మనం ఏం అడగాలి, రిప్లేస్మెంట్ ఉంటుంది కదా. అవునవును. అని మనకు తెలియదు. అది కంప్లీట్గా ఎప్పుడులాగానే ఇప్పటికీ కూడా బ్రదర్ ఇప్పుడు మీ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అన్నది అయింది. అవును, అది మాకు బాధాకరమే. ఇద్దరు చనిపోయినట్టుగా తెలిసింది. సో అది తప్పు మనది కాదు, వాళ్ళది కాదు. అక్కడ పోయేటప్పుడు దానిపైన శ్రద్ధ అనేది కొద్దిగా ఉండాలి. ఓకే, అవును అవును. మీకైనా మాకైనా ఎవరికైనా ఉండాలి. అవును, ఇది రియల్గా గజ ఈతగాళ్ళ లేదా నార్మల్ కామన్ మ్యాన్సా, ఎందుకు వెళ్తున్నారు, పోవడానికి అధికారం ఉందా లేదా, వీళ్ళు అర్హులా కాదా, సో వాళ్ళ లైఫ్ జాకెట్లు ఉన్నాయా లేవా, ఒక బోటు ని నడిపేటప్పుడు ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది మిస్ అవుతారు, ఒకరు మిస్ కారు కాబట్టి వెళ్ళారు, మిస్ అయ్యారంటే కారణం ప్రమాదం అయింది కాబట్టి జరిగింది. ప్రమాదం కామన్ గా లైఫ్ ఆ టైంలో లైఫ్ జాకెట్లు ఇట్లా అట్లా గానీ ఒకవేళ పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడ కానీ అట్లా ఏమైనా జరిగింది అంటారా, ఓన్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింది అంటారా? ఇప్పుడు నాకు అక్కడ జరిగినప్పుడు టపాకాయలు అమ్ముతారు కదా, టపాకాయ ఏముంటది, క్రాకర్స్ అమ్మే వాళ్ళు నాకు కాల్ చేశారు, శివ గారు మీరు అక్కడ ఉన్నారా అని చెప్పేసి. సో నేను లేనండి అని చెప్పిన. సో అతను కూడా ఒక క్రాకర్స్ రాణిగంజ్లో ఉన్న అమ్మాయి అతను. సో అతను కూడా కాల్ చేశాను, శివ గారు మీరు అక్కడ ఉన్నారు ఆన్ ద స్పాట్ అంటే, లేదన్నా నేను అని చెప్పిన. సో అంటే అతను చేసిన డౌట్ వచ్చింది. అంటే మూమెంట్ మొత్తం అదే జరుగుతుంది. టీవీలో వాళ్ళు కూడా నాకు హిందూ పేపర్ వాళ్ళు కాల్ చేశారు, హిందూ పేపర్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కాల్ చేశారు, శివ వాళ్ళు హిందీలో మాట్లాడుతారు, శివాజీ అబ్ కహా ఉధర్ యాక్సిడెంట్ హువా ఐసా క్యా హువా అంటే నాకు తెలియదు మేడం అని చెప్పేసి మా కొడుకు ఫోన్ చేస్తా అని చెప్పేసి మా బాబు మా మిస్సెస్ అందరు కలిసి మాట్లాడితే ఇట్లా బోర్డు యాక్సిడెంట్ అయిందని వీడియో కాల్లో చూపించింది, మా మిస్సెస్ చూపించింది. మాకు కొద్దిగా షాక్, ఇక మొత్తం మంటలు మండుతున్నాయి, అది బాధాకర విశేషం. అది ఇది డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా అంటే మేము ఆ లెవెల్ ఉండి వర్క్ చేస్తున్నాం అంతవరకే, కానీ దాని మాకి ఫోకస్ ఎక్కువ మా పైన లేదు. ఒకవేళ మీరు అక్కడ ఉంటే నిజంగా ఈ గవర్నమెంట్ జరుగుండేది కాదు నాకు తెలిసి. 99% చూడనా, మనిషి తప్పు చేస్తాడు, తప్పు చేసిన మాత్రం అది మొత్తం మన మీద రుద్దుకోడు కదా. అక్కడ ఏదైతే సిబ్బంది కావాలో ఆ సిబ్బంది దగ్గర మేము తయారవుతాం కదా. అవును. సో ఓకే అన్న. సో అన్న అసలుకి రెగ్యులర్ గా మామూలుగా చూసుకుంటే ట్యాంక్ బండ్ అనేది అసలుకి వాటర్ కూడా చాలా దారుణంగా ఉంటాయి అనమాట. అసలు మీరు స్టార్టింగ్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు? నేను ఇప్పుడు 24 సంవత్సరం బయట, ఇప్పుడు ఒక 24 ఇయర్స్ నుంచి. ఓకే, 24 ఇయర్స్ నుంచి ఇట్లా ఉన్నారు కదా. అంటే గవర్నమెంట్ నుంచి ఎలా ఉండేది మీకు సహకారం? ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంది? ప్రేమ ఎట్లుంది? ప్రేమ ఉంది, ప్రేమ మంచిగా ప్రేమ ఉంది. ఓకే, శివ అంటే ఒక ప్రేమ ఉంది, అభిమానం ఉంది, వాళ్ళతో మేము హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్ అలా నడుస్తూ పోతుంది, మాకెవరు వ్యతిరేకులు కాదు. సో చేసే వరకు తగ్గట్టుగా శివన్న ఎక్కడ ఉన్నాడు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, బాబు ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ ప్రేమ మమ్మల్ని ఆకట్టు కట్టుకుంది, అదే ప్రకారం వర్క్ నడుస్తుంది. ఓకే, ఎట్లుందని అంటే ఇప్పుడు అక్కడ వాటర్ ఎలా ఉంటే అందరికి తెలుసు. ఇంతకు ముందు అయితే ఇప్పుడు కొంచెం నీట్ గా అట్లా ఉందేమో కానీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు చుట్టుపక్కల ఒక కొంత టైం అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా మంది ఆలోచించేవాళ్ళు, అంత స్మెల్ వచ్చేది. అలాంటి టైంలో కూడా మీరు ఎవరైనా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కానీ దాంట్లో పడిపోయినా కానీ చాలా ధైర్యంగా అంటే దాంట్లో దూకితే మాకేమన్నా అయిద్దని ఆలోచించకుండా మీరు దూకి తీసేసేవాళ్ళంట. సో అలాంటి టైంలో అనిపించలేదు అసలుకి ఎందుకురా ఇంత రిస్క్, మన లైఫ్ ని రిస్క్ పెట్టి మరీ తీసుకోవడం అవసరమా అని అనిపించిందా? ఇప్పుడు ఒక వెహికల్ పైన 2 మనుషులు ఎక్కినప్పుడు అనుకోకుండా కింద పడతాడు, కింద పడేప్పుడు కాళ్ళని పడతాడు, ఏమన్నా కాళ్ళని పడతారా? లేదు, బై మిస్టేక్ జారి పడిపోతాడు. అలాంటప్పుడు పక్కన వాళ్ళందరూ వాళ్ళు చేంజ్ చేస్తారు, అరే లేపండి అని చెప్పేసి. నేను 15 ఇయర్స్ అబ్బో అంతకుముందు కూడా నాకు ఎట్లుందంటే అప్పుడు బాగుండే వాటర్, ఇప్పుడు చెడిపోయినాయి. అప్పుడు బాగుండే వాటర్ మంచిగా ఉండే, ఎవరైనా పడ్డా కూడా ప్రమాదం శాత్తు మేమంత సడన్గా దూకడానికి అంత తెల్లటి నీళ్ళల్లో అంత ఫ్రీగా ఉన్న విదేశానికి పాపం ఏదో ఆపద చనిపోయారు కదా అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని ఇది గలీజ్గా అయిపోయింది,
దాని తగ్గట్టుగా దరిద్రం కూడా మీనపడ్డది. ప్రతి ఒక్కరు ఏదో ఇంట్లో పెన్నమ్మడు కొట్లాడము, వచ్చి నిలబడము, చనిపోయే శవాలు మొత్తం బోన్స్ మొత్తం జారిపోవడం, స్కిన్ అంతా ఊడిపోవడం, ఇంకా ఘోరంగా అయిపోయింది ఇప్పుడు. అవును. అప్పుడు బాగుండే, అప్పుడు వాటర్లో మంచి అంటే అరే ఎవరో చనిపోయారు కదా అనే ఒక ఫీలింగ్ ఉండే. ఇప్పుడు ఎట్లుందంటే అది ఒక అలవాటు అయిపోయింది అందరికి. ఓకే. సో ఎట్లుందన్న అప్పుడు అట్లా ఉన్నప్పుడు కూడా మీరు తీసేవాళ్ళు కదా. సో అంటే అప్పుడు ఎవరైనా ఇట్లా శవాల్ శివ అని పిలుస్తుంటే బాధ కలిగేదా మీకేమన్నా? బాధ అంటే చూడండి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ప్రేమ అనేది ఎంత ఉందో బాధ కూడా అంతే ఉంటుంది. శవాల శివ అంటే ఎవరితో ఫ్రెండ్స్ తోటి కలవాలన్నా, ఎవరితో నేను మాట్లాడాలన్నా కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. వాళ్ళు అంటే హఠాత్ కూడా బాజు అంటే వాళ్ళు అన్నప్పుడు మాకు కొంచెం బాధాకరం. అరే ఇంటికి పిలిచి దూరం పెట్టారు కదా అని ఒక బాధ అనేది లోపల. ఓకే. అవును విన్నా. అప్పుడు మీకు ఎవరికైనా ఫంక్షన్స్ కి పిలవడానికి కానీ ఎవరైనా ఫ్రెండ్స్ పిలవడానికి కూడా చాలా సంకోచించే వాళ్ళు అన్నట్టు కూడా విన్నాం. సో అట్లా అన్నప్పుడు బాధ కలిగేదా మీకు? బాధ ఉంటుంది కానీ ఇగో ఇంటికి పిలిచి అన్నం పెట్టి కడుపున కాలు పెడితే ఎంత బాధ ఉంటుందో, వాళ్ళు ప్రేమతో పిలిచి అంటే నేను నీకు పరిచయం ఉంటుంది కానీ నీ ఫ్యామిలీ పరిచయం కాదు కదా. శివ అన్న అంటే అన్న నమస్తే అంటారు. తర్వాత ఇంటికి పిలుచుకొచ్చి అన్నం పెట్టే టైంకో లేదంటే కూర్చో అన్న టైంకో వాళ్ళ ఫ్యామిలీ శవాల శివ ఈయన అంటే కొద్దిగా వాళ్ళ ముఖం నలుచుకొని అరే శవాలు ఇస్తాడంట చిన్న చిన్న అంటే వాళ్ళకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఆ రోడ్డు పైన ఉండి మాట్లాడడమా, లేదా ఇంటి ముందరకు వస్తే అరుగు మీద ఇక్కడ పక్క కూర్చొని చెప్పడమా, అంటే ఇంట్లో కూడా తీసుకోపోరు. ఓకే. ఓన్లీ బయటకే మామూలుగా హీరో లాగా మాటలు అయితే చెప్తూ పేరుకి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అది బాధ. మరి అట్లా చూసినప్పుడు ఎందుకు ఆపేద్దాము, ఎందుకురా దీనివల్ల మనకి అసలు ఎలాంటి యూస్ లేదని ఎప్పుడన్నా అనిపించిందా? ఒక 100 రూపాయల నోటు చినిగిపోతుంది అని వదిలేస్తామా? లేదు, అతికించుకుంటాం. ట్రై చేస్తాం. నేను చేసే పని ఏంటంటే 10 మందికి అవసరం ఉంది కాబట్టి వదలలేకపోతున్నా. అది చినిగిన నోట్ల కంటే ఎక్కువ విలువైనది 10 మంది జీవితాలతో అతుక్కున్న నమ్ముడు ఇది. వాళ్ళ కోసం నేను పోరాడుతున్నా. ఏదో నేనున్న నాళ్ళు ఖచ్చితంగా చేద్దామంటే మళ్ళీ మా బాబు దీంట్లోకి ఎంటర్ అయ్యిండు. నాతో పాటు అతను కూడా అదే వర్క్ చేస్తుండు. అదే మేమిద్దరం ఉండింటే ఈరోజు ఈ ట్యాంక్ బండ్ బోర్డు ప్రమాదంకి ఉండేవాళ్ళం. అవును, ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు, కాకపోతుండే వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో అయితే అన్న ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలిసింది. యాక్చువల్లీ 2-3 months బ్యాక్ అనుకుంటా మీ అబ్బాయి ఒక అమ్మాయిని ఏర్ చేసి కాపాడాడు. సో అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వారసత్వంగా కనుకోవచ్చాక సరే ఇప్పుడు సేవ అనేది ఒక డాక్టర్ ఇంట్లో డాక్టర్ పెళ్లి చేసుకుంటారు, ఒక లాయర్ ఇంట్లో లాయర్ని పిల్లని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నా కొడుకు నా రక్త సంబంధం ఏంటంటే చేసే దానిలో ధర్మం ఉంది కాబట్టి 10 మందికి హెల్ప్ అనేది అవసరం. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఎంత ఫీలింగ్ వస్తాయో అబ్బాయి కూడా మా డాడీకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు నేనే అని చెప్పేసి ముందరకు వచ్చిండు. అతని కళ్ళతోటి కూడా ఏంటంటే అది ఆ 100-200 ఇచ్చిన డబ్బులను కూడా మా ఫ్యామిలీతో తిని బతుకుతున్నాం. ఆ డబ్బులకు విలువ అనేది కూడా కనపడాలి కదా. ఇప్పుడు నా బాబు కూడా నా కోసం ముందరకు వస్తున్నాం, సేవ చేద్దాం నాయన డాడీ నేనే అనుకున్నా నాయన చదువుకుంటున్నావు కదా వద్దులే బిడ్డ అంటే కూడా లేదు నాయన నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు మేమెందుకు చేయకూడదు అన్నట్టుగా బాబు నాలో ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఆయనకి ఏమనిపించిందో అంటే మీరు చదువుకున్నారు కదా ఎందుకు ఇటు సైడ్ రావటం అని మీరు చెప్పడం ట్రై చేశారు. పిల్లలు అడిగిన బాబు ఎందుకు నేను అంటే కూడా అన్న ఇక్కడ నుంచి ఆలోచిస్తే మనకి అది మంచిగా అనిపించింది. నాలో ఒకడు అంటే శివ మళ్ళీ ఉన్నాడు అని మర్చిపోకుండా అబ్బాయి కూడా చేసే వరకు ఆయన ఆలోచన ఏంటంటే సేవ డాడీ ఎక్కడైనా పోయినా కూడా మేము ఉన్నాం సార్ అంటే డిపార్ట్మెంట్కి అలేబుల్గా ఉన్నాం మేము. అంటే డిపార్ట్మెంట్కి మేము అలేబుల్గా ఉన్నాము, డిపార్ట్మెంట్ కోసం ఏదో చేయాలి. ఓకే ఓకే. ఎంతమంది అన్న పిల్లలు, ఎంతమంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అక్కడ మామూలుగా మీరు రెగ్యులర్ గా అక్కడే ఉంటారు కాబట్టి అసలు మీకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎట్లా ఉంటుంది? 20 years నుంచి అక్కడే ఉంటున్నారు కాబట్టి సో ఎట్లా అంటే ఫైనాన్షియల్ ఇదంతా ఎట్లా మరి? సార్ ఫైనాన్షియల్ అనేది డబ్బుతో ముడిపడ్డది అందరికి. ఇప్పుడు మీకైనా ఇంకెవరికైనా ఏం కావాలంటే పొద్దున్నే లేస్తే ఇంట్లో ఒక 1/4 kilo బియ్యం కావాలి. ఇప్పుడు మేమేమనుకుంటాం అంటే మా వరకు మేము డబ్బుతో ముడిపెట్టుకునే కాదు, మా జీవితాంతం ఉన్నంత కాలం. ఎందుకంటే గతంలో మా తమ్ముడిని నేను కోల్పోయాను, మా తమ్ముడు జరిగిన ఇంకోటి జరగకూడదు, అలా నేను బ్రతుకుతున్నా. అలా బ్రతుకుతున్న సమయంలో నాకంటూ భార్య పిల్లలు నేను సృష్టించుకున్నాను. ఆ సృష్టికి ధర్మకర్త నేనే. ఓకే. సో వాళ్ళ కోసం ఏంటంటే మాకు కట్టమైదమ్మ దేవుడు ఉన్నాడు, ఆ తల్లితోటి మేము అన్నం తింటున్నాము.
అలాగే ముందర పోతే రామకృష్ణ మఠంలో 1 టైం భోజనం వస్తుంది. ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది, మా జీవితానికి ఒక అర్థం ఉంది. ఓకే. అసలు మెయిన్ మీ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇంతకు ముందు విన్నా మా తమ్ముడు ఇలా సూసైడ్ చేసుకున్నాడు, సో అదే రీజన్. ఒకసారి ఏంటి రీజన్ ఏంటి, మీరు మామూలుగా ఇలా సేవ చేయడానికి గల రీజన్? సార్ ప్రతి ఒక్కరికి బ్రతకాలంటే అన్నం కావాలి, అన్నం కోసం కష్టపడాలి. మా జీవితానికి ముడిపడింది అంటే ప్రేమ. మా ప్రేమ ఏంటంటే మా తమ్ముడు. గతంలో నన్ను పెంచి పెద్ద చేసిన తల్లి ఉంది, ఆ తల్లికి కొడుకు మా తమ్ముడు. అంటే నా తల్లి కొడుకు చనిపోయాడు, అతను చనిపోవడం మాకు బాధాకరము. సో అతనికి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు. మీరైనా మా తమ్ముతో సమానమే. ఇప్పుడు నీకేమైనా అయితే నేను ఒప్పుకుంటానా? ఊరుకోరా, వేరే వాళ్ళకి కాలేళ్ళకి జరిగితే వెంటనే వాటర్లో దిగిపోతారు. కమర్షియల్ గా ఏంటంటే హాయ్ బ్రదర్ బాగున్నావు అంటే అదొక వేరే మాట. సో మా మాట ఏంటంటే మా వర్షం అంతా ఏంది, ఆపోజిట్ మనిషికి ఆపోజిట్ జరిగితే మా తమ్ముడు గుర్తుకొచ్చాడు ఫస్ట్. ఓకే. ఈ రోజు ఉదయం కూడా ఒక అమ్మాయి సూసైడ్కి వచ్చింది తన కోసం కాబట్టి నేను కింద పడితే నా కాళ్ళు దెబ్బతలే. అంటే చాలా మంది వీడియోలు ఏమంటే శివన్ నాకు కింద పడ్డప్పుడు దెబ్బలు తగులుతాయి కదా, వెళ్ళగలుగుతాయి అంటే ఇప్పుడు నా కాళ్ళు దెబ్బలు అలా సడన్ గా వాటర్ లో దూకంగానే రాళ్ళు ఉంటాయి అక్కడ, చిన్న చిన్న ఫ్రాక్చర్ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు అట్లా బ్రదర్ కి జరిగిన ఇన్సిడెంట్, తనేంటి సూసైడ్ చేసుకున్నాడా? లేదు, అబ్బాయి ఆర్టిస్టు అంటే పెయింటింగ్ బొమ్మలు మొత్తం మనుషుల బొమ్మలు దేవుళ్ళ బొమ్మలు తింటాడు, అతను హాబీ అది. ఆ తల్లికి పెట్టే కొడుకు తనకు కనుమెరుగైనందుకు నాకు అన్నం పెట్టింది, నన్నే చేరదీసింది. ఇద్దరిని తల్లికి పుట్టిన కూడా నన్ను కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఆమె దూరమైనందుకే మాకు ఆమె జరిగిన ఇంకో జరగద్దని చెప్పి గట్టిగా అంటే బలంగా తీసుకునేది. చాలా స్ట్రాంగ్ గానే తీసుకున్నారు, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇక్కడ మిమ్మల్ని అన్నా. ఎందుకంటే అందరికి తెలుసు లైఫ్ అంటే ఏందనేది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉంటుంది లోపల. నా లోపల ఏముందంటే శివన్న ఏదో చేస్తుండు, నలుగురు కోసం పోరాడాలి. అంటే డబ్బు ఫైనాన్షియల్గా సాయం చేస్తారు, లేదనుకో ఆ డబ్బు కోసం కష్టపడి ఇంకోటి చంపేస్తారు. లేదంటే ఇప్పుడు అది కుండలో వాడు భార్యనే ముక్కలు చేసి ఉడకబెట్టిండు. సో అలాంటి సిచ్యువేషన్ మనకు వద్దు. మనం 10 మంది సేవ చేద్దాం ఉన్నన్నాళ్ళు. అంటే అడక్క తిన్నా పర్వాలేదు కానీ మనకైతే సరే. ఎట్లుందంటే ఇన్ని ఇయర్స్ అట్లా ఏదైనా జరిగితే వెంటనే దాంట్లోకి దిగుతారు కదా, అంటే కుళ్ళిపోయిన శవాలతో సహా మామూలుగా తీసారన్నట్టు విన్నా, అట్లానే చూసాం ఫొటోస్ లో కూడా ఉన్నాయి. మరి అట్లా తీసినప్పుడు ఆ బాడీ వాళ్ళు వచ్చి స్మెల్ కావచ్చు, సో ఆల్రెడీ అంతా పాడైపోయి ఉంటుంది కదా. సో అట్లా వాటర్లో దిగినప్పుడు మీకు మామూలుగా ఇన్ఫెక్షన్స్ లాంటివి, ఆరోగ్యం ఏమన్నా పాడైపోవడం, సో ఇలాంటివి బాగా ఎప్పుడైనా జరిగినాయా? రెండు సార్లు అంటే 2-3 సార్లు అయితే జరిగిందన్న. అయితే చనిపోయామని బతికిన మా భార్య. అంటే నా పెళ్లి కాకముందు మా అమ్మ రామకృష్ణ మఠం దగ్గర పనిచేసి మమ్మల్ని చూసుకున్నప్పుడు ఒకసారి జరిగింది. అంటే ఒక ఫీవర్ రూపంలో, ఒక మలేరియా డెంగ్యూ రూపంలో వచ్చింది. సో ఆయన అంటే మనిషి అయిన తర్వాత కామనే కదా, మనిషి అయిన తర్వాత కామనే అన్నట్టు లైట్ తీసుకున్నాం. అది ఎక్కువ ఇప్పుడు ఈ 5-10 రోజుల నుంచి కూడా ఆ వాతావరణం బాగాలేదు, మొత్తం సర్ది జలుబు. అంటే ఒకప్పుడు మేము లేపాక్షిలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఆ వెదర్ కరెక్ట్ సెట్ అవుతుండే అనమాట ఆడొచ్చే గాలికి. అంటే అక్కడ నేను ఏం చెప్పినా అంటే నాకు పిల్లల కోసం ఏదైనా హెల్ప్ చేయని అడుక్కున్నా. అంటే నాకు అన్నం పెట్టండి, నా పిల్లలకు అన్నం పెట్టండి అడిగిన. అలాగే కేటీఆర్ గారు నాకు డబుల్ బెడ్రూమ్ పిల్లల కోసం ఇచ్చిండు, హ్యాపీ. కానీ ఇల్లు ఇచ్చిండు కానీ తినేది తిండి లేదు. సో అయినా మేము ఏం చేస్తామంటే లేపాక్షి HMDA వాళ్ళు అది రీమోడల్ చేసి పబ్లిక్ కోసం ఏదో చేయాలని వాళ్ళు తీసుకోరు. అయినా ఇప్పుడు అట్లా ఖాళీగా ఉంది. మమ్మల్ని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేదు, తప్పనిసరిగా అందులోకి వెళ్ళి బయటకాల్సి వచ్చిన ఒక ఫీలింగ్ అట్లా గట్టిగా నిలబడిపోయింది. మాకు బాధాకరం. అందరిలాగానే ఉంటున్నాం మేము. ఈరోజు ఇంత కష్టాలలో వచ్చినామంటే ఆవిడ మాకు కష్టం విలువ తెలియదు. మరి అట్లా అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు ఖచ్చితంగా బాధ కలిగే ఉంటది. మరి బాధ అనిపించింది. మాము చాలా రోజులు కూడా భయభ్రాంతులు అయిపోయి, సో మళ్ళీ HMD వాళ్ళు దగ్గరనే ఉండి, బాబు మీరు ఎక్కడనే ఉండి పని చేసుకోండి, మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇది రీమోడల్ చేయాలి, 10 మంది కోసమే కదా, మీరు 10 మంది సేవ్ చేస్తారు. ఆ బిల్డింగ్ కూడా పబ్లిక్ కోసం పెట్టినది, అందులో మీరు ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు HMD ప్రభుత్వం దాన్ని మోడల్ చేద్దాం అన్నారు. సో అది మా ఏ సొమ్ము కాదు, మా తాత సొమ్ము కాదు. సో ఇచ్చేసినాం. అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోరు, అయినా మేము అన్నే ఉండి వర్క్ చేస్తున్నాం.
ఓకే, అట్లుందన్న. మరి ఇట్లా మీరు ఇదంతా వాటర్లోకి తిరిగి ఇంటికి వస్తే కావచ్చు, సో ఇట్లా జరిగినప్పుడు ఇంట్లో మీ భార్య సహకారం ఎలా ఉండేది? అన్న, భార్య అంటే దేవత, తల్లి కంటే ఎక్కువ. ఎందుకంటే తల్లి అనేది జన్మనిస్తుంది, ఓకే. భార్య అనేది జీవితాంతో పాటు ముడిపెట్టుకునేది. కాబట్టి మనలో ఒక అన్న ఓ తమ్ముడు ఎంత సపోర్ట్ చేస్తాడో చేయడో కానీ భార్య అంతా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు అట్లా ఇన్సిడెంట్లు ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లి కాకముందు నుంచి ఉన్నారు. యాక్చువల్లీ ఇలాంటివన్నీ చూసి కూడా ఒప్పుకున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అన్న, ఆమెకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా నేను చేసే పని 10 మంది కోసం కదా. ఓకే. అతను ఏదో అంటే ప్రతి ఒక్క భార్యకు ఆశ ఉంటది, ఒక చీర కొనుక్కోవాలి, ఒక బంగారం కొనుక్కోవాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలకు మంచి హై స్కూల్లో చదివించుకోవాలని ఆశ ఉంటది. కానీ నా మిస్సెస్ కు వచ్చేదంటే, శివ నన్ను ఎప్పటికైనా సరే, శివ నువ్వేం చేస్తున్నావు 10 మందికి చెయ్యి నువ్వు, కానీ మనిషివి జాగ్రత్త. జాగ్రత్త అనే మాట అంతే, జాగ్రత్త పోయి చేస్తా, వర్క్ అయితే చేసిన ఉంటది. సపోర్ట్ గట్టిగా ఉందన్నమాట అయితే ఫ్యామిలీలో. అంటే ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఎంతమంది మామూలుగా మీకు పిల్లలు ఎంతమంది? 4 కొడుకులు 3 బిడ్డలు. 3 బిడ్డలు, 4 కొడుకులు 3 బిడ్డలు. చదువుకుంటున్నారా? చదువుకుంటారు. ఓకే, ఇద్దరిని అడాప్షన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎందుకని అంటే 4 సరిపోలేదా? సారీ అట్లా అన్నందుకు. మామూలుగా అంటే అడాప్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, నేను 2020లో మన కరోనా వచ్చినప్పుడు చాలా మందికి బీబీసీ న్యూస్, సుమన్ టీవీ వాళ్ళు, అలాగే ఇతర మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ కలిసి నన్ను శివన్న ఎంత కష్టపడుతుండు, అతనికి ఏం లేదు, తన కొడుకుకి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పేసి నేను నంబర్ చెప్పడం జరిగింది అక్కడ. ఏది 9963956794. ఆ నంబర్ ద్వారా ఒక అక్క, ఓ చెల్లె, ఓ కూతురు లాంటిదో బిడ్డ లాంటిది నాకు శివన్న అని చెప్పేసి కోయిట్ నుంచి ఫోన్ చేసింది. కోయిట్ నుంచి? ఓకే. కోయిట్ నుంచి కాల్ చేసి నాకు ఒక 10,000 డొనేట్ చేసింది అమ్మ. సరే అంటే మీరు ఏమనుకోనంటే, నేను ఇట్లా సాయం చేయాలనుకున్నా మీకంటే, అమ్మ ఏం సాయం అంటే, తను మనీ నీకు అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను అమౌంట్ వేస్తానని చెప్పేసి దాంతో నా ఆధార్ కార్డు, నా అకౌంట్ నెంబర్ తీసుకొని నాకు 10,000 సాయం చేసింది నా పాప. ఆమె పేరు వచ్చేసి విజయ, అమ్మాయి పేరు వచ్చేసి విజయవాడ సైడ్, అక్కడనే తన ఊరు విజయవాడ సైడు. అక్కడ తన ఫ్యామిలీ నుంచి పిల్లల కోసం, తన జీవితం కోసం బ్రతకడానికి వెళ్ళింది, అక్కడ కోయిట్కి వెళ్ళింది. సో తన భర్త వచ్చేసి కొద్దిగా డ్రింక్ మస్ట్, అంటే తాగుడు, అంటే ప్రతి ఒక్క ఇంట్లో సహజం, అది తాగుతారు. సో వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఆమె జీవితం రహస్యం అది. సో ఆ విధానంగా తను ఎంతో కష్టపడి బతుకుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ముసలామ పాపం, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ వదినలు, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఆ ఫ్యామిలీ పెద్దదే. ఆమెకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక పాప. పేర్లు ఏంటంటే, అమ్మాయి పేరు జయంతి, అమ్మాయికి వచ్చేసి 8 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి పేరు కుక్కు. అంటే కుక్కు అంటే ముద్దు పేరు. అడాప్షన్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని చదివిస్తున్నారు. సో తీసుకోవడానికి కారణం ఏంటంటే, తను చేసిన సహాయం, నాకు డబ్బులు సాయం చేసింది. ఒకరోజు అనుకోకుండా కాల్ చేయడం తోటి, ఎవరమ్మా అంటే, ఇట్లా నేను పలానా రోజు శివన్న నేను ఇట్లా నీకు సాయం చేశాను కదా అంటే, సో నాకు వాట్సాప్లో మా ఫోన్ నెంబర్ అంతా ఉంది. చూసిన అమ్మ ఏందమ్మా అంటే, ఇట్లా ఆమె బాధపడుతుంది, తన ప్రాబ్లం చెప్పుకుంది అనమాట. శివన్న ఇట్లా సంగతి అన్న, నా పిల్లలు ఇట్లా పలానా ఊర్లో ఉన్నారు, నేను ఇట్లా కోయిట్ నుంచి మీకు అప్పుడు హెల్ప్ చేశాను కదా అంటే, అమ్మ చెప్పమ్మా అని చెప్పేసి నేను గుర్తుపట్టి ఆమె పేరు విజయ గారు అంటే, ఇట్లా నా పిల్లల్ని మా భర్త తాగి మైకంలో తన పిల్లల్ని కొడుతున్నాడు సార్ అంటే, పర్లేదమ్మా, నాకు 4 కొడుకులు 3 బిడ్డలు, నా పిల్లలతో పాటు నీ పిల్లలు, నీకు ఇష్టమైతే నీ పిల్లల్ని నా దగ్గర ఇచ్చిపెట్టండి, అడాప్షన్ చేసేసుకున్నారు, నేను చూసుకుంటా, వాళ్ళు తినేది తిండిలో నీ పిల్లలు తింటారమ్మా, నాకు 10 మంది సహాయం ఉంది, నీ పిల్లలకు నేను సాయం చేయగలుగుతా, బాధపడ అంటే ఒక రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నాకు. తనకు ఒక 10,000 చేసిన సహాయాన్ని ఏదో విధానంగా నేను హెల్ప్ చేయాలనేది, నేను ఎవరెవరికో చనిపోయినా సాయం చేస్తుంటా, నేను నీ పిల్లలకి నేను సాయం చేస్తామా అంటే, తను ముందరకు వచ్చి ఏడ్చుకుంటా ఆ 2 పిల్లల కోసం అక్కడ కోయిట్ నుంచి స్పెషల్గా మళ్ళీ ఫ్లైట్ ఎక్కి తన ఊరికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈ కేటీఆర్ డబుల్ బెడ్రూమ్లో వచ్చి
చేర్చి ఇక్కడ ఒక 2-3 రోజులు ఉండి ఆ పిల్లలని నా పిల్లల కోసం చేసి తను కూడా అక్కడ పార్సల్ అంటే తన పిల్లలకి బట్టలు, చాక్లెట్లు, బిస్కెట్లు తనకు నచ్చి అంటే తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమ తగ్గట్టుగా తను పంపించి కూడా నేను అన్న అమ్మ నువ్వు ఇలాంటి పంపిస్తే నీ పిల్లలు తీసుకెళ్ళిపో, ఎందుకంటే నా పిల్లలు మీరే చూసుకోవాలి, నా పిల్లలు ఎలా ఉంటారో నీ పిల్లలు ఎలా ఉంటారు అంటే అంతేనా. తల్లికి అల్లారి ముద్దు పిల్లలు, తన ప్రేమ తను చూపిస్తుంది. నేనేమంటున్నా అంటే అమ్మ అట్లా వద్దు, నా శిక్షణ వేరే ఉంటది, నా పద్ధతి వేరే ఉంటది, నాలాగే ఉండాలి అంటే ఇవన్నీ బంద్ చేయాలన్నా. వాటికైనా కూడా తను చాలా కష్టపడుతూ తన ఫ్యామిలీ చాలా గ్రేట్ అన్న. చెప్తూ నువ్వు అసలు ఎమోషనల్ అయిపోతున్నావు, ఏడోకి, ఎందుకంటే నీ అనవసరంగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు. సో ఓకే, సో అయితే ఇంకా అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు సోను సూద్ గారితో మాట్లాడడం, అలానే సోను సూద్ గారు మీకు హెల్ప్ చేయడం అనేది కూడా జరిగింది అన్నారు. ఏం చెప్తారు సోను సూద్ గారికి, అంటే ఏం మాట్లాడారు సోను సూద్ గారు? ఇప్పుడు హైదరాబాద్ నగర్ లో ట్యాంక్ బండ్ శివన్ అంటే ఒక హీరో. సో ప్రజల గుండెల్లో బాహుబలి అంటే ఒక హీరో వచ్చేసి ప్రభాసు. మన మెగా ఫ్యామిలీ అంటేనే చిరంజీవి గారు. సో నీకు నువ్వుగా చెప్పుకోవాలంటే నేనేం చేశానని చెప్పుకోవడానికి ఈ ట్యాంక్ బండ్ చేసే సేవ, ఈ శివతోటి ముడిపడ్డ బంధం, నా అనుబంధం బాగుంది. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా కాన్సెప్ట్. మానవ సేవే మాధవ సేవ. ఓకే, ప్రజలకు ఏం కావాలంటే నా భార్య పిల్లలకైతే నేను లేకపోతే మీలాంటి వాళ్ళందరూ మేమున్నామని ముందర రావాలనేది ఖచ్చితంగా వస్తారు, మీరు అసలు టెన్షన్ తీసుకోవద్దు. సో అదే మామూలుగా ఏమన్నారు సోను సూద్ గారితో ఇట్లా మీరు మాట్లాడినప్పుడు? సార్ అప్పటికైనా ఇప్పటికైనా అన్న కష్టపడ్డవాడు, దాని విలువ తెలుసు, 10 మంది కోసం ముందరకు వచ్చినవాడు. ఈరోజు ప్రజల గుండెల్లో ఒక దేవుడు అని చెప్పుకోవడం కన్నా ఆయన దైవబలం పెద్దది. సో ఆయనని నేను ఎలా రీచ్ అయినా, ఆయన నన్ను ఎట్లా రీచ్ అయినా అనేది మా ఇద్దరి మధ్యలో చిన్న సమస్య అది. సో అది మా ఇద్దరి మీద బాండింగ్ వేరే ఉంది. ఇప్పటికీ ఉన్నారా కాంటాక్ట్ లో? మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఎట్లుందా? ఇంతకు ముందు చూస్తే చాలా ఎనర్జీగా గట్టిగా ఉండేవాడు, ఏంటి కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి కొంచెం వీక్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నారు. మనిషి అన్న తర్వాత ఒంట్లో కూడా బాగులేదన్నట్టు కూడా విన్నాం మేము, కొంచెం ప్రాబ్లం లో ఉన్నట్టుగా. ఏమైంది అసలుకి? ఏం లేదు ఇంట్లో అదే చెప్పిన, అక్కడ ట్యాంక్ బండ్ పైన ఉన్నప్పుడు ప్రదేశంలో ఆ గాలికి, దుమ్ముకి, వాతావరణంకి మా ఫ్యామిలీ అంటే చాలా ఫ్రీగా ఉండే జీవితం మాది. కేటీఆర్ డబల్ బెడ్రూమ్లు ఇచ్చేందుకు కొద్దిగా అంటే ఇక్కడ మాకు వాతావరణం సెట్ అవుతలేదు అనమాట. ఆ సెట్ కాక కొద్దిగా పిల్లలతోటి సఫరు. ఇంకోటి చదువుకున్న పిల్ల ఒకటి ఉంది, అమ్మాయి కూడా అంటే బస్తీ వేరు, మేము ఉండే ప్రదేశం వేరు. కొద్దిగా కలవరంటే కొద్దిగా ఇబ్బందిగా అంటే బాధాకరం అది లోపల. నేనేమనైనా పర్లేదు, నా పిల్లలకి ఏమైతే నేను తట్టుకోలేనన్నా. అది ఆ అమ్మాయి గురించి నాకు ఎక్కువ మైండ్. ఎమోషనల్ అవ్వకండి, మీరు ఎమోషనల్ అవ్వద్దు. ఏం కాదు, ఎందుకంటే ఎంతో మందికి మీరు ఎంత హెల్ప్ చేశారు, మీలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. మీరు అసలుకి అంత ఎమోషనల్ అవ్వకండి, అసలు మీరు దిగులు పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అదే అంటే అదే మైండ్ లో మనం, వేరేదేం లేదు. పాప గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు, డాడీ నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు అది ఇక్కడ కూడా సీసీ కెమెరాన్ని బిగిస్తూ దాని గురించి అంటే పెద్ద పెద్ద వాళ్ళు అదే అంటారు, శివ గారు మీరు ఎందుకు అంత సఫర్ అవుతారు బాబు, మీరు అన్నట్టే అక్కడ వాకింగ్ చాలా మంది వస్తారు, వాళ్ళు కూడా మాకు ఒక 20,000 హెల్ప్ చేశారు. ఆ 20,000 తోటి సీసీ కెమెరాలు బిగిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బస్తీ అన్నప్పుడు ఓరోరికి అలవాటు ఉంటుంది అన్న. ఎన్ని రోజులు పెంచుకొని పిల్లని చేతులారా ఓడుకుని మాత్రం కాదు అది. అది ఆర్థికంగా ప్రస్తుతానికి ఎట్లున్నారన్న? ఆర్థికంగా అన్న ఎప్పుడు అప్పటికైనా ఇప్పటికైనా నాకు డబ్బుకు కొలతలే అన్న. నేను తినే తిండి పట్టాడు అన్నమే, నా అన్నం నా ఎంబడి ఉంది, నా పిల్లల్ని పెట్టుకోగలుగుతా, నాకు చేతనవుతుంది. కానీ ప్రజల గుండెలో నేను ఒక మంచి స్థానంలో ఉన్నానని నాకు అది చాలు. డబ్బు అయితే అసలు ఎవ్వరిని 1 రూపాయి కూడా అడగరు, ఇప్పటి వరకు అడగలేదని కూడా మాకు కూడా తెలుసు. సో ఎవరో ఒకరు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినా కానీ వాళ్ళు బలవంతం పెడితే తప్ప మీరు అసలు తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కనిపించలేదు, అసలు ఎవరు కూడా చెప్పలేదు అనమాట. తీసుకుంటే విలువ ఉండదు. మనిషి పుట్టుక పుట్టినప్పుడు సహాయం అనేది చెప్పడానికి అందంగా ఉంటది, ఆ సహాయాన్ని డబ్బు రూపంలో తీసుకోవడానికి విలువ ఉండదు. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళు నాకు ఫోన్ పే చేసిన డబ్బులతో కూడా ఈరోజు నేను ఒక అంబులెన్స్ కొని 10 మందికి హెల్ప్ రూపంలో పెట్టినా, అది ఇంకా అలా నడుస్తుంది. అది నాకు చాలా సంతోషం. అది అందమించి
ఆనందం ఏం కావాలన్న మనిషికి. మామూలుగా గుర్తుపడుతుంటారన్న బయటకి ఎక్కడికైనా ఊరు సైడ్ ఎట్లా వెళ్తే అంటారు అందరు. ట్యాంక్ బండ్ ఇప్పటికైనా శివారు సిగ్నల్ లో పోయి బండి ఆగడం అంటే శివన్న వచ్చిందంటారు. ప్రతి ఒక్క మనిషి ఆదరిస్తారు. అన్న నమస్తే అన్న అని. అదొక అంతే అని కాదు, చెప్పుకునేది కాదు, అది దీంతో ముడిపడ్డది అది. ఓకే. సో అన్న అయితే ఇప్పటి వరకు మీరు తీసిన బాడీలో కావచ్చు, ఇప్పటి వరకు మీరు అక్కడ సూసైడ్ నుంచి కాపాడిన వాళ్ళు కావచ్చు, కొంచెం టఫ్ గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అన్న ఇబ్బందికరంగా అంటే ఇబ్బందికరంగా బాగా నేను చేసే ప్రతి ఒక్కటి బాడీతోటి చెలగాటం అన్నది. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి కావాల్సిందే శివన్న. ఇప్పుడు మీరు రీసెంట్ కూడా చెప్తారు కదా, ఇప్పుడు ట్యాంక్ బండ్ లో బోర్డు వెళ్ళిపోయింది. ఆ బోర్డు వెళ్ళే సమయానికి మనం లేమడ అంటే కారణం ఏంది? తప్పు మాదా, బోర్డుదా, గవర్నమెంట్దా? కాదు కదా. చేసే వరకు ఏంటంటే ఒక అబ్బాయి అందులో మిస్ అయిపోయాను. నేను తిరుపతిలో ఉన్నా. అదే నేను ఉండింటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుండే. అవును, ఎంతవరకు రానిపోతుంది విత్ 1 hour లో. అంటే నేను చేసే సాహసానికి నా వరకు వేరే. ఓకే. నిర్లక్ష్యం అనేది ఏంటంటే చెప్పకపోవడం. అంటే మీకు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు, చెప్పలేదు అసలు మామూలుగా ఇట్లా జరిగింది. కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నాకు అప్డేట్ ఉంటుండే. శివ మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు డిపార్ట్మెంట్కి పిఎస్లో చెప్పి వెళ్ళండి, మీ తర్వాత ఎవరైనా పెట్టండి, అలా పెట్టి మీరు ఎక్కడైనా వెళ్ళండి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. ఇప్పుడు ఎవరు అంటే లేక్ పోలీస్ స్టేషన్ లేదు. ఇప్పుడు లేక్ పోలీస్ స్టేషన్ ఉంటే మేము అక్కడ ఆ స్వరంలో ఉంటుంటాం అనమాట. సార్ ఇట్లా బయటకు వెళ్తుందా అంటే ఓకే బాబు 2 రోజుల 3 రోజుల 4 రోజుల వెళ్ళండి, మీరు వెళ్ళి పోయి వచ్చేంత వరకు ఎవరైనా పెట్టండి, సేఫ్టీ కోసం పెట్టండి అని చెప్తుండే. ఇవాళ అడిగే వాళ్ళు లేరు. ఓకే. అలా చెప్పే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. అంటే మా విచ్చలవిడిగా మేము వెళ్ళడంతో ఇంత పెద్ద ప్రమాదానికి మేము కూడా ఏం చేయలేకపోయామన్నమాట. అవును, నిజంగానే ఎవరేం చేయలేకపోయారు. సో ఫైనల్ గా ఏం చెప్తా ఉన్నా అంటే ఇట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, సో అక్కడ ఇప్పటికీ జరుగుతానున్నాయి అప్పుడప్పుడు. సో నువ్వేం చెప్తావు నీ ఎక్స్పీరియన్స్ ఇట్లా? నా జీవితంలో ఒకటే అన్న, ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన జీవితం మనది. తల్లిదండ్రులు సేవ చేసుకునే సమయంలో మనం అయితే అంటే నాది కొద్దిగా అది అర్థం కాని నా లైఫ్ ఇది. ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ఏదైనా అవసరం ఉంటే తల్లిదండ్రులు చెప్పుకోవాలి, లేదా స్నేహితులు చెప్పుకోవాలి. స్నేహితులు విలువ లేకపోతే ఆ పైవానికి దేవుడా నివేదిక నీళ్ళలో దూకుతురు, కానీ ఆ దూకే ముందు 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది. డిపార్ట్మెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ మొత్తం మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క ఫ్రెండ్ పోలీసు ఏదైతే ఉందో శవం శివం, కానీ మన జీవితం అర్ధాంతరంగా చనిపోవడం ఇష్టం లే. ఓకే 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 అన్న, థ్యాంక్స్. అట్లా నీ ఆరోగ్యం కూడా సో ఇంకా మెరుగ్గా అవ్వాలని మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. సో నువ్వు ఇంకా ఆరోగ్యం మొత్తం కోలుకున్న తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. మామూలుగా పెద్దది వేసుకుంటారా? ఫ్రేమ్ కావాలి ఇట్లా, ఇది కొంచెం తీసుకుంటా అన్న. ఒక్కసారి ఇట్లా రారా, అక్కడే కూర్చోండి. ఇంట్లో ఉందా?